స్ఫూర్తి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేపాల్లోని ఏపీ వ్యక్తులందరినీ ఇంటికి చేర్చే బాధ్యత మాది, మంత్రి నారా లోకేష్. శ్యామలారావుకు టీటీడీ ఉద్యోగుల ఘన వీడ్కోలు. మెడికల్ కాలేజీలో పీపీపీ పద్ధతులు ప్రైవేట్ చేయడం అన్యాయం, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ రెండో రోజు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి సహచర మంత్రులు వంగలపూడి అనిత, కందుల దుర్గేష్ తో కలిసి అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు తగిన ఏర్పాటు చేయాలని లోకేష్ ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ఇప్పటికే కాఠ్మాండు చేరుకుంది. ఆ విమానం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం, ఆ తర్వాత తిరుపతి విమానాశ్రయానికి రానుంది. అందుబాటులో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా విమానాశ్రయాలకు వెళ్లి రాష్ట్ర వాసులకు స్వాగతం పలకాలని మంత్రి లోకేష్ సూచించారు. పొద్దున్నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము రియల్ టైం నేపాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తూ జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రధానంగా అక్కడున్న తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్తాం జరిగింది. పొద్దున్నుంచి నేను ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న గౌరవ హోంమంత్రి అనిత గారు కానివ్వండి, దుర్గేష్ గారు కానివ్వండి, అనంతపూర్ సభకి వెళ్ళి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయలుదేరి అమరావతికి వచ్చి మేము ముగ్గురం కలిసికట్టుగా సిట్యువేషన్ని మానిటర్ చేస్తాం జరిగింది. దాంట్లో ఏపీ భవన్లో ఇమ్మీడియట్గా ఒక ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఎవరైతే ఆ నంబర్కి ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి 2 గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఫుడ్ కానీ, వాటర్ కానీ, పవర్ కానీ ఎన్ని ఉన్నాయా లేవా, ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది. ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు, గవర్నమెంట్కి చెందిన అర్జ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం. ఇప్పటికీ మా దగ్గరున్న సమాచారం మేరకు 217 మంది ఆంధ్రలో 12 లొకేషన్స్లో, అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కానీ 12 లొకేషన్స్లో వాళ్ళు ఉన్నారు. దీంట్లో సుమారుగా 173 మంది కఠ్మండూలో, 22 మంది హెటౌడాలో, 10 మంది పోఖ్రాలో, 12 మంది సిమికోట్లో ఉన్నవారు. ఇది మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం. దాంట్లో సుమారుగా 118 మంది మహిళలు ఉన్నారు, 98 మంది మగవాళ్ళు ఉన్నారు. అటు ఏపీ భవన్ కానివ్వండి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కమాండ్ సెంటర్ కానివ్వండి, మేము టైం టు టైం అటు ఎంబసీతో అదేవిధంగా ఇతర అధికారులతో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా కఠ్మండు నుంచి రేపు ఆంధ్రుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన ఫ్లైట్ కఠ్మండూలో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం, సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ బాగా సక్సెస్ అయిందని మంత్రి పార్థసారథి అన్నారు. అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. అనంతపురం సభకు ప్రజలు ఊహించని దానికన్నా ఎక్కువ మంది వచ్చారని, ఇది చూడలేకే జగన్ తన బాధ వెళ్లగక్కుతున్నారన్నారు. జగన్ భాష జుగుప్సాకరంగా ఉంది. చంద్రబాబును ఏదైనా బావిలోకి దూకి చావమనడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఇంతకంటే నీచమైన భాష ఉంటుందా? జగన్ చెప్పినట్లు ఎక్కడా కూడా ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదు. జగన్ మొదటి ఏడాదిలో ఒక నెలకు 1300 కోట్ల పెన్షన్ ఇస్తే కూటమి ప్రభుత్వం 2600 కోట్లు ఇస్తుందని తెలిపారు. ఊహించిన దానికంటే కూడా
ప్రజలు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం పట్ల, ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం పట్ల పూర్తి సంతృప్తికి నిదర్శనం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను మీటింగ్ ప్లేస్లోనే కాకుండా దాదాపు 10 కిలోమీటర్లు, ఎందుకంటే నేను కొంచెం త్వరగా రావాల్సి వచ్చింది. బెంగళూరు చేరుకుంటానికి పడ్డ ఇబ్బంది ఏమిటో నేను స్వయంగా చూశాను. దాదాపు 10-12 కిలోమీటర్లలో బారున జనం కానివ్వండి, బస్సుల్లో జనం కానివ్వండి, ఇంకా తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. దాన్ని చూసి సహించలేని జగన్మోహన్ రెడ్డి గారు తన బాధనంతా కూడా సాక్షి పత్రిక ద్వారా వెలగక్కారని చెప్పేసి మనం చేస్తామని నేను ఒక రాజకీయ పక్షానికి నాయకత్వం వహిస్తూ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆయన వాడే పదజాలం కానివ్వండి, భాష కానివ్వండి చూస్తే అతి జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను సరే, ప్రభుత్వం మీద విమర్శలు చేయటం సర్వసాధారణం. ప్రతిపక్షం తప్పకుండా విమర్శలు చేస్తుంది. దాని మీద అధికార పక్షం తాము చేసిన మంచి కార్యక్రమాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తుంది. కానీ చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలి, ఇదంతా ఏంటంటే ఆయన దిగజారుడు రాజకీయాలు, తన మీద తాను నమ్మకం కోల్పోతున్న పరిస్థితికి అద్దం పడుతుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను చాలామంది ముఖ్యమంత్రులు, చాలామంది ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో చూశాం. కానీ ఇంత దిగజారి భాషాజాలం వాడిన వారిని మాత్రం మొట్టమొదటిగా వీరినే చూస్తుందని చెప్పేసి మనం చేస్తామని. ముఖ్యమంత్రి గారి వయసుని గౌరవించాలి ఎవరైనా సరే. వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని గౌరవించాలి. సరే, వారు చేస్తున్న తప్పులు కానివ్వండి, వారి విధానాల్లో లోపాలు ఏదైనా ఉంటే ఎత్తి చూపొచ్చు. కానీ హరిరామ హరే కృష్ణ అంటే ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే బావిలో దూకి చావాలి అని చెప్పటం ఇంతకంటే నీచం ఉండదని చెప్పేసి నేను భావిస్తాను. 25 ఏళ్ల పాటు తిరుమల అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాల నాణ్యతలో ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టామని టీటీడీ మాజీ ఈవో శ్యామలరావు తెలిపారు. టీటీడీ నుంచి బదిలీ అయిన ఆయన విధి నిర్వహణలో సహకరించిన టీటీడీ అధికారులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. 14 నెలల కాలంలో తిరుమలలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. శ్యామలరావుకు టీటీడీ ఉద్యోగులు, అర్చకులు, ఆలయ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. టీటీడీ ఈవోగా తనకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు శ్యామలరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గత 14 నెలల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడం, అలాగే ఈ ప్రాంతం యొక్క పవిత్రతని కాపాడడం, అలాగే పెంపొందించడం, అలాగే ఎన్నో కార్యక్రమాలు వచ్చే 25 సంవత్సరాల వరకు వెనక చూసుకోవాల్సిన అవసరం లేకుండా లడ్డూ ప్రసాదాల విషయంలో కానీ అన్నప్రసాదాలు, అన్నదానం, క్యూ లైన్ మేనేజ్మెంట్, అలాగే ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అలాగే ఎన్నో సంస్కరణలు కూడా ఇక్కడ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు బోర్డు ద్వారా అనుమతులు పొంది ఇక్కడ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో వచ్చే అధికారులు తప్పకుండా వాటిని టేకప్ చేసి ఇవి సంపూర్ణంగా సంపూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. పాత కాంగ్రెస్ వాళ్ళు వెనక్కి రావాలని అంటున్నారు. మరి కాంగ్రెస్ లో ఉన్న పాత టీడీపీ వాళ్ళు వెళ్లిపోతారా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ను వీడిన వారు సొంత గూటికి రావాలన్న ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఆయన ఈ రకంగా స్పందించారు. కాంగ్రెస్ లో చేరాలని ప్రతి ఎమ్మెల్యే పైన ఒత్తిడి తీసుకొచ్చారన్న సుధీర్, పోయిన 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి వెనక్కి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ లో చేరేందుకు చాలా మంది ఆసక్తితో ఉన్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ కేసు కక్షపూరితం తప్ప అందులో ఏమీ లేదని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. పాత కాంగ్రెస్ రమ్మని చెప్పి వాళ్ళని ఆహ్వానిస్తుందా? మరి పాత టీడీపీ వాళ్ళు పోతారా పార్టీలోకి వెళ్ళి? ముఖ్యమంత్రి గారు నేను గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుందని చెప్పి 1 సంవత్సరం క్రితం స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. ప్రతి ఎమ్మెల్యేని టచ్ చేసిండ్రు.
ఎవరు కూడా పోలే, కొంతమంది పోయేటోళ్ళు పోయినారు. ఆ పోయినోళ్ళు తప్పనిసరిగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు తిరిగి వస్తానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయంగా ఒక రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి డిస్టర్బ్ చేద్దామని ఒక ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. కాబట్టి ఎవరి ఎమ్మెల్యే పోరు. కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి ఖచ్చితంగా పోరాడతాం. రాష్ట్ర ప్రజలకు అందాల్సిన అన్ని కూడా వాళ్ళు చేసిన వాగ్దానాలని అందించే వరకు చివరి వరకు పోరాడతాం. కోమిటిరెడ్డి వెంకటరెడ్డిని బజార్కు ఈడ్చి బట్టలిప్పి కొట్టాలి. కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తే ఇవ్వలేదని అన్నాడు. ఇవాళ ఏది 24 గంటలు కరెంటు? సొసైటీ చైర్మన్ దొంగ. యూరియా బస్తాలు ఎక్కడివి? అక్కడ అమ్ముకుంటున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బజార్ కీడ్చి బట్టలిప్పి కొట్టాలి. కేసీఆర్ పరిపాలన 24 గంటలు కరెంట్ ఇస్తే కరెంట్ ఇయ్యలేదన్నాడు. ఇది లేదు 24 గంటల కరెంటు. నైట్ 2:30 కరెంట్ ఇస్తావు. ఇప్పుడు మళ్ళా 4 గంటలకు 5 గంటల దాకా రెప్పపాటు కూడా కరెంటు పోయేది. కేసీఆర్ ఉన్నప్పుడు రెప్పపాటు కూడా కరెంటు పోకపోయేది. 24 గంటలలో సరే వెనక ముందు అయినా 4 గంటలు పోయినా 20 గంటలు ఇచ్చేది. ఎవరు రాలే, మంత్రులు కాదు, కనీసం మార్కెట్ చైర్మనే లేడు, ఈ సొసైటీ చైర్మనే లేడు. సొసైటీ చైర్మనే దొంగ. ఎక్కడ పంపిస్తుండు ఫోన్లు చేసి ఎవరి యాలకు. అంబేద్కర్ కోనసీమ జిల్లా బండారులంక గత కొంతకాలంగా పేడ్ ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొజ్జ ఐశ్వర్యపై గ్రామ ప్రజలు మండిపడ్డారు. బండారులంక సర్పంచ్ సునీత ఆధ్వర్యంలో సమావేశమైన స్థానిక మహిళలు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే ఆనందరావు బురద జల్లే ప్రయత్నాలు తప్ప వాస్తవాలు లేవని ఖండించారు. మహిళలు ఐశ్వర్య వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ బొజ్జ వ్యాఖ్యలు అవాస్తవం, అభివృద్ధి వచ్చి చూడమ్మా అని వ్యంగ్యంగా పలికారు. ఈ కార్యక్రమంలో అనేక స్థానిక మహిళలు పాల్గొని ఐశ్వర్య తీరును తీవ్రంగా విమర్శించారు. అలాగే కాలేజీలు తీసుకొచ్చారు. ఆయన అభివృద్ధి అంటే చెప్పుకుంటానికి రోజులు సరిపోయి అభివృద్ధి అయితే చేశారండి. అందుకే మా గ్రామంలోనే ఒక సంవత్సరంలో 2 కోట్లు వర్కులు కూడా చేయించడం జరిగిందండి. డ్రైనేజీలు అవ్వచ్చు, సీసీ రోడ్లు అవ్వచ్చు, ఇంకోటి ఏదైనప్పటికీ కూడా 2 కోట్లు ఈ అమౌంట్తో మేము అభివృద్ధి చేసుకున్న ఘనత మా బండార్లంకదండి. మా బండార్లం గురించి బ్యాడ్గా ప్రచారం చేయడానికి తనకు ఏం తెలుసండి? ఈ ఊరు కాదు, ఈ గ్రామం కాదు, మాకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తి మా గ్రామం గురించి మాట్లాడటానికి ఎటువంటి అర్హత లేదు. అలాగే మా ఆనందరావు గారి ఎమ్మెల్యే గారి గురించి కూడా విషయాలు ఏంటంటే ఒక ఆడావిడ అయ్యుండి ఎలా మాట్లాడిందంటే నిజంగా చాలా దారుణమైన విషయం. ఈ విషయం మీద ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయనకి చర్చించి ఆవిడ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి అన్నది ఇచ్చేదంటే 100 ఎకరాలకు ఉన్నారు కదా, దాంట్లో 20 ఎకరాలు ఇవ్వండి డంపింగ్ యార్డ్కి అన్నది చాలా దారుణమైన డైలాగ్ అది. ఇంకేదంటే ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు అందరూ కలిసి డంపింగ్ యార్డ్ కోసం మొత్తం 6, 7, 8 గ్రామాల కోసం ఒక 20 ఎకరాల దాకా సేకరించి ఒక పెద్ద డంపింగ్ యార్డ్ చేస్తున్నామయ్యా అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అటువంటి పాయింట్ పట్టుకుని నువ్వు సంపాదించిన 100 ఎకరాల్లో 20 ఎకరాలు ఇస్తావన్న విషయం మీద మేము చాలా సీరియస్గా ఉన్నప్పుడు చెప్తే ఓకే ఎమ్మెల్యే గారికి, లేకపోతే ఆవిడ మీద సుమోటోగా కానీ లేదా మామూలుగా కేసు బుక్ చేయమని మేము వెళ్తాం. ఇంకేదంటే మా బండార్లంకలో డంపింగ్ యార్డ్ సమస్య ఉన్నది వాస్తవమే. గత 5 ఏళ్ళు మరి ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్లో పట్టించుకునే నాదుడే లేడు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ స్వార్థం కోసం, ప్రతి నాయకుడు వాళ్ళ స్వార్థం కోసమే పనిచేసి 5 ఏళ్ళు గడిపేశారు. అప్పుడు కూడా మేము ఈ డంపింగ్ యార్డ్ గురించి తీసుకురావడం జరిగింది, కానీ మా నోళ్ళు నొక్కేయడం కూడా జరిగింది. అయితే మాకు మంచి ప్రభుత్వం వస్తుంది, మంచి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మంచి ప్రభుత్వం వస్తుంది, మంచి ఎమ్మెల్యే వస్తున్నారు, ఆయన చేత ఈ కార్యక్రమం చేయించుకుందాం అనే ఉద్దేశంతో గవర్నమెంట్ వచ్చిన వెంటనే కూడా ఈ సమస్యని ఆనందరావు గారి దగ్గర తీసుకెళ్తే ఆయన చాలా స్పందించి తప్పనిసరిగా ఇది నాకు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నాను అని చెప్పడం కూడా జరిగింది. అటువంటి ఆనందరావు గారిని పట్టుకుని ఆవిడ అలా మాట్లాడిందంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. మా బండార్లంక అంతా 17 కాలేజీల్లో కొన్ని పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం 17 కాలేజీల్లో కొన్ని పూర్తి చేశారు. 10 వరకు పూర్తి కావాల్సి ఉంది. వీటిని ప్రస్తుత ప్రభుత్వం PPP పద్ధతిలో ఇచ్చేందుకు నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీ స్టాండ్ తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో 5 కాలేజీలు ప్రారంభించాం. 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం ఫీజు రియంబర్స్మెంట్ అందుబాటులోకి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి రాకముందు రాష్ట్రంలో 11 కాలేజీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దీనిపై దృష్టి సారించి కొత్త వాటిని మంజూరు చేశారు. 22 డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి ఈ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు ఆరాటం. మీ ఉద్దేశంలో సీఎం అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్, కార్పొరేట్ మ్యాన్. మీరు అధికారంలో ఉండగా చేసిన మంచి పని ఏదైనా ఉందంటే చెప్పండి. అమరావతిని గత ప్రభుత్వ హయాంలో 4% పనులు చేశారు.
ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పేరుతో అమరావతిని అభివృద్ధి చేస్తున్నారు. దీని నుంచి 5,000 కోట్లు పెడితే కాలేజీలన్నీ పూర్తి చేయొచ్చు. ఎవరికో పుట్టిన బిడ్డకు మీరు పేరు పెట్టుకునే అలవాటు ఉంది. కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజెస్ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నిర్మించి తలపెట్టినటువంటివి, కొన్ని పూర్తి చేసినటువంటివి, ఇప్పటికే 2వ సంవత్సరం 3వ సంవత్సరం క్లాసెస్ నడుస్తున్నటువంటి కాలేజీలు, ఇవన్నీ కూడా వీటితో పాటు పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి అప్పచెప్పాలనేటువంటి నిర్ణయం ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి జీవోను కూడా నిన్న కాక మొన్న విడుదల చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు అందరూ కూడా చూశారు. దాన్ని ఉద్దేశించి నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి మా పార్టీ తాలూకా స్టాండ్ని, అదే రకంగా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి వారు చాలా వివరంగా నిన్న వారి సుదీర్ఘమైనటువంటి పత్రికా సమావేశంలో ఇది రైతులకు సంబంధించినటువంటి యూరియా సమస్యల మీద, మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అంశాల మీద, ఇలాగ అనేక అంశాలన్నింటినీ కూడా వారు ప్రత్యేకంగా ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలని ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి పత్రికా సమావేశంలో చెప్పడం మీరు అందరూ కూడా చూశారు. అయితే ఈరోజు స్థానికంగా అనకాపల్లి జిల్లాకి, ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉండేది. ఆ రోజు మా హయాంలో జిల్లాల పునర్విభజన అయిపోయిన తర్వాత 26 జిల్లాల్లో కూడా 26 మెడికల్ కాలేజీలు ఉండాలి. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేవలం 11 మాత్రమే ఉన్నాయి. మరికొన్ని పెద్ద జిల్లాలకి ఒక దగ్గర అవసరమైన దగ్గర 2 లేదా మిగిలినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీని 8,500 కోట్ల రూపాయలు పెట్టి ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని జతపరిచి 500 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి మెడికల్ కాలేజీకి కూడా 500 కోట్ల రూపాయలు కేటాయించి 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఉద్దేశం. గతంలో మీ అందరికీ తెలుసు, విజయనగరం కానీ లేదా మచిలీపట్నం కానీ ఇలా 5 కాలేజీలని మేము ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ప్రారంభించారు. క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీలకి 150 సీట్లు చెప్పిన, అంటే 750 మెడికల్ సీట్స్ని ముఖ్యంగా పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఆ రోజు మా ప్రభుత్వం చేసింది. పేదవాడికి వైద్యం అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక తాపత్రయం, పేదవాడి కుటుంబం నుంచి ఒక డాక్టర్ని చేయాలనేటువంటిది ఒక తాపత్రయం జగన్మోహన్ రెడ్డి గారు. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి చేపట్టినప్పటి నుంచి అన్ని వివాదాలు నెలకొంటున్నాయని, తప్పులను ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మీకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, మీ సంస్థలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఈ రకంగా మిమ్మల్ని మీరున్నారన్నటువంటి ధైర్యంతో మాకేమీ కాదులే అన్నటువంటి మీరిచ్చినటువంటి అహాన్ని ఆయన కొసరుగా స్వీకరించి ఆ తలుపులు వేస్తున్నారు. సరే, ఆయన వివరణ కూడా ఇచ్చాడు, నేను ఆ తలుపు వేయలేదు, నేను ఇంత ముందు వేశాను, అది వేశానని కూడా. అంటే ఈ వార్త వైరల్ అవుతున్నటువంటి కారణంగా బిఆర్ నాయుడు గారి భయంతో వివరణ ఇచ్చినా
ఇది చాలా తప్పిదము. అది ఆలయానికి సంబంధించినటువంటి వ్యవహారంలో బిఆర్ నాయుడు గారి సొంత మనుషులకు ఏం పని అక్కడ? ఆ తలుపు గుండా బయటికి రావటానికి దర్శనం అయిన తర్వాత ఈ మధ్యన ఒక బోర్డు సభ్యుడు బయటికి వస్తాను అంటే అక్కడున్నటువంటి గార్డు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వెళ్లకూడదు అని నిర్బంధించినాడు. చాలా పెద్ద గొడవైంది, మనకందరికీ కూడా తెలుసును. అంటే అది ఎంత ముఖ్యమైనటువంటి పాయింట్ అనటానికి దాన్నే బిఆర్ నాయుడు గారి మనిషి క్లోజ్ చేస్తూ నవ్వుతూ హ్యాపీగా వీడియో తీసుకుంటున్నాడు. బిఆర్ నాయుడు గారు నేను నీళ్లే దాగనాడా, దేవుడిని నీళ్లే దాగను, చాలా చెప్తూ ఉంటారు ఆయన. నేను వాహనం వాడను, నీళ్లు తాగను అని. మీరు నీళ్లు దాక్కపోవచ్చు, వాహనం వాడకపోవచ్చును, అసలు హైందవుల గుండెల మీద తన్నుతున్నారు అన్న సంగతి మర్చిపోద్దండి. లోపల మీ సైన్యంలో ఒక ముఖ్యుడు మీకు కావలసినటువంటి వాళ్ళకందరికీ దర్శనాలు చేయించటంలో క్యూ లైన్లో కులశేఖరపడి యువతల మీ ముఖ్యుడు ఒకడు పేరు చెప్పటం బాగుండదు. 24 గంటలు మీతోనే ఉండేటువంటి వ్యక్తి ఆ ఆరతి ఇవ్వండి, ఓం నమో వెంకటేశాయ అనండి, కళ్ళు మూసుకోకండి అని అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు లేకపోతే అడిషనల్ ఈఓ అనేటువంటి మాటలు అంటూ వీళ్లకు దర్శనాలు చేయించే కార్యక్రమాలు కూడా. కూటమి ప్రభుత్వం చేస్తున్న రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని చూసి ఓర్వలేక దుష్ప్రచారాలు చేస్తున్న వైసీపీ శ్రేణులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని నెల్లూరు సిటీ టీడీపీ దళిత మహిళా నేతలు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ కార్యకర్త బొజ్జ ఐశ్వర్యపై చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు నగరంలోని నవాబుపేట పోలీస్ స్టేషన్లో సీఏకు టీడీపీ దళిత మహిళలు ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని వారు సీఏకు విన్నవించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ దళిత మహిళలు మాట్లాడుతూ వైసీపీ కార్యకర్త బొజ్జ ఐశ్వర్య సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదంటూ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు ఫేక్ వీడియోను క్రియేట్ చేయడం దారుణమన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్న వైసీపీ శ్రేణులకు ప్రజలే సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని నెల్లూరు నగర టీడీపీ దళిత మహిళలు హెచ్చరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత మహిళా నాయకురాలు మరియు కార్యకర్తలు నెలటూరి సుబ్బలక్ష్మి, కళావతి తదితరులు పాల్గొన్నారు. అసలు చంద్రబాబు నాయుడు రైతుల్ని వెన్నుతట్టి ముందు ప్రోత్సహిస్తాడు. అమరావతిలో 30,000 మంది మన చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వాళ్ళ భూమిని ఇచ్చారండి. అట్లాగే మన ఎన్డీఏ కూటమి రాగానే రైతుల సంక్షేమం కోసము రైతే దేశానికి వెన్నుముక అని చెప్పని రైతును ఉద్దేశించి అన్నదాత సుఖీభావ అనే పథకాన్ని పెట్టి ఈ మధ్యనే దాన్ని కూడా విజయవంతంగా ప్రతి ఒక్క రైతుకి అందజేశారు. కానీ ఈ వైసీపీ వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు ఇంకా దీని మీద బురద జల్లుతో కూడాను ఇలాంటి ఫేక్ వీడియోని చేస్తున్నారు. ఇది ఫేక్ వీడియో ఎందుకంటున్నా అంటే ఇది ఫేక్ వీడియో ఎందుకంటే మన నెల్లూరులో జగనన్న పర్యటించాడు. దాంట్లో జగనన్న చూడడం కోసం జనసంద్రత వచ్చిందని చెప్పని సాక్షి మీడియాలో ఊదరగొట్టేశారు. అక్కడ ఏమి లేదు, మొత్తం డల్లా. నెల్లూరులో జరిగిన వీడియోని చిత్తూరులో జరిగిన వీడియో రెండు కలిపి జగనన్న కోసం తరలి వచ్చిన రైతుల జనాభా అని చెప్పని మిక్సింగ్ చేశారు. మీరు ఫేక్ వీడియోలో చేయడంలో మీరే ముందుండేది. ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు ఫేక్ వీడియోగా చేసి లేని దాన్ని చేసి ఫేకింగ్ చేసి పెట్టేవాళ్ళు మీరు. మా గవర్నమెంట్ అనే దానికి మీకు ఎలాంటి హక్కు కూడా లేదు. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ముందు నడిపిస్తారు. అదేవిధంగా మా ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే కూడాను రైతులకు ఒక భరోసా అనేది వచ్చింది. ఎందుకంటే అభివృద్ధి జరిగేది మా గవర్నమెంట్లో మాత్రమే, మీ గవర్నమెంట్ జరగల. మీరు ఏదైనా చేస్తున్నారంటే మీరు చేసింది అవినీతి మాత్రమే, అవినీతి తప్ప ఇంకేం లేదు. మీరు మాట్లాడాలనుకుంటే మీరు సోషల్ మీడియా ఉంది, మేము మాట్లాడతామంటే మీరు ప్రజల సమస్యల గురించి మాట్లాడండి, సమస్యలు లేవనెత్తండి. అంతేగాని నోరుంది సోషల్ మీడియా ఉందని చెప్పని ఇష్ట ప్రకంగా మా చంద్రన్న గారి మీద కానీ ఫేక్ వీడియోలు కానీ తీస్తే ఊరికి మీదే లేదు. ఏందమ్మా నువ్వు అంటున్నావు విజయవాడలో 200-600 అడుగులు
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కట్టిన మా జగన్ అన్న అని చెప్పన్నావే, అంటే మీ రాజకీయాల కోసం మా దళితుల్ని మీరు మధ్యలో పెడతారా? దళితుల కోసం మీ జగన్ అన్న ఏం చేశారని అడుగుతున్నాను. ఏమైంది మీ జగన్ అన్నప్పుడు? ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఒక దళిత డాక్టర్ని మీరు మార్క్స్లు అడిగినందుకు పిచ్చివాడుగా ముద్ర చంపినప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? దళితుల మీద ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసినప్పుడు మీ నాయకులు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు వీడియో చేయింది, మీరు ఇప్పుడు వీడియోలు చేస్తున్నారా? నోరుందని చెప్పని ఇష్ట ప్రకారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. మా ప్రభుత్వం ఒక క్రమశిక్షణకు మారిపోయారు. మా నాయకుడు మాకు నేర్పించింది క్రమశిక్షణ. ఏదైనా కూడా ఉంటే చర్చించుకుందాం, సామరస్యంగా చేద్దాం అంటారు. కానీ మీలాగా మార్పింగ్ చేసేది, మీ విధంగా లేనిది ఉన్నది పుట్టించేది, మీలాగా అవినీతి చేసే గవర్నమెంట్ అయితే మాది కాదు. మాది మంచి ప్రభుత్వం. అందుకనే జనాభా మిమ్మల్ని తొక్కి వేశారు. 11 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేసి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని అనదగా తొక్కారు. మీరు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా నోరుందని ఇష్ట ప్రకారం మాట్లాడితే ఊరుకునేది లేదు. మేము ప్రజల సమస్యల గురించి మాట్లాడండి, ప్రజల సమస్యలను లేవనెత్తండి. అంతేగాని ఈ పిచ్చి వీడియోలు చేసి మార్పింగ్లు చేసి ఉన్నది లేనట్టుగా చేస్తే ఒప్పుకోము. ఏందమ్మా నువ్వు అంటున్నావు అభివృద్ధి లేదా? ఏంది కొన్ని రోజులు పోతే ఆంధ్రప్రదేశ్ ఉందా లేదా అని చెప్పండి మనము వెతుక్కోవాలి. ఊరా? ఆంధ్రప్రదేశ్ ఊరు కదమ్మా. ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా చేయాలని చెప్పని మా బాబు గారు చూస్తున్నారు. అభివృద్ధి లేదా? ఇప్పుడు హైదరాబాద్ని చూడిపో, పోటీ పడుతుంది, ఆర్థికంగా పరుగులు తీస్తుంది. మామూలుగా ఉన్న హైదరాబాద్ని హైటెక్ సిటీగా చేసి ఆర్థికంగా ముందు పరుగులు పెడుతుంది. దాన్ని చూసి దిగు తెచ్చుకో. అంతేగాని అభివృద్ధి లేదని చెప్పాక అమరావతిని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో చూడు. సంక్షేమ పథకాలు ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క పెట్టి మా చంద్రబాబు నాయుడు ముందు నిలబడి ప్రతి ఒక్క దాన్ని సమానత్వంగా చూసుకొని ఇటు సంక్షేమ పథకాలని ఇటు అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నాడు. మీ జగన్ ఏం చేశాడు? అవినీతి చేసి మద్యం గురించి మాట్లాడండి, మద్యాలు ఎంత దోచుకున్న దాని గురించి మాట్లాడండి, మీ నాయకుల గురించి మాట్లాడండి. ఏందమ్మా ఎస్సీల గురించి అన్నా కదా, దళితుల గురించి మీ రోజక్క ఉందే? మీ రోజక్క నేను ఎస్సీని కాదు, నా దగ్గర కూర్చోవచ్చనింది మీ రోజక్క. దాని గురించి మాట్లాడ ఫస్ట్ నువ్వు. అంతేగాని నోరుందని మాట్లాడమనుకో ఐశ్వర్య బొజ్జ, మీకు పుట్టగతులు ఉండదు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.